హాయ్ అండి. పాలన్నాన్ని మీరెప్పుడైనా ఇలా ట్రై చేశారా? చేయకపోతే ఇలా చేయండి. ఇలా చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటూ ఉంటారు. అంత బావుంటదండి పాలన్నం. పాలన్నం, ముద్దపప్పు, నెయ్యి ఈ 3 కాంబినేషన్ సూపర్‌గా ఉంటది. పాలన్నం తయారు చేయటానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. అది పావు సేరుంటది. బియ్యం శుభ్రంగా కడిగి గ్లాస్ వాటరు, గ్లాసున్నర పాలు పోసి విజిల్ పెట్టి ఉడికిచ్చానండి. ఒక 2 విజిల్స్. ఈ అన్నం ఉడికేలోపు నేను బెల్లం, పాలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను. బెల్లాన్ని ఒక గ్లాస్ తీసుకున్నానండి బెల్లం. దాన్ని శుభ్రం తురిమానండి. తురిమి వాటర్ పోసాను. హాఫ్ గ్లాస్ వాటర్ పోసి కరిగించి పొయ్యి మీద పెట్టి కరిగించాను. ఈలోపు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఒక చిప్ప అయితే తీసుకున్నాను. హాఫ్ చిప్పేమో చిన్న చిన్న ముక్కలు తరిగామండి. హాఫ్ కోరేసి పక్కన పెట్టాము. 4 యాలకులు, ఒక 4 స్పూన్స్ షుగర్ వేసి అది పౌడర్ చేసి పక్కన పెట్టానండి. అలాగే కడాయిలో నెయ్యి తీసుకుని జీడిపప్పులు, కిస్మిస్ ముందుగా ఈ 2 ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టాను. పచ్చి కొబ్బరి తీసుకుంటే బాగుంటుందండి. పాలన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరి కూడా ఫ్రై చేయాలి కొంచెం. మరీ ఎర్రగా అనే అవసరం లేదు. కొంచెం నేతిలో వేగితే సరిపోద్ది. ఇలా ఈ కొబ్బరిని కూడా ఫ్రై చేసి తీసేసుకున్నాను పక్కకి. ఈలోపు అన్నం కూడా ఉడికిపోయిందండి. అన్నం ఉడికిపోయిన తర్వాత మూత తీసి అది బాగా పాన్లో ఎక్కువైపోయిందని చెప్పి నేను వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేశాను. ఈ కరిగించుకున్న బెల్లాన్ని ముందుగా ఆ గిన్నెలోకి తీసేసుకున్నానండి వడకట్టి. ఆ తర్వాత ఆ పాకాన్ని మరిగించి ఈ వండిన అన్నాన్ని ఇందులో వేసేసాను. గిన్నె సరిపోలేదనే ఉద్దేశంతో. ఇప్పుడు ఈ అన్నం ఉడుకుతూ ఉండగా మరలా షుగర్ వేసానండి. హాఫ్ గ్లాస్ తీసుకున్నాను షుగరు. కొంచెమేమో యాలకులు పౌడర్ చేయటానికి వేసాను. మిగిలింది అన్నంలో వేసేసాను. అంటే షుగరు, బెల్లం 2 తీసుకుంటే ఈ పాలన్నం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఉత్తి బెల్లం వేసామనుకోండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఉడుకుతూ ఉండగా మనం తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకోవాలండి. కొబ్బరిలో ఈ అన్నం ఉడికితే మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఈ అన్నం కొబ్బరిలో బాగా ఉడుకుతూ ఉండగా టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా వేసి బాగా తిప్పి కొంచెం మూత పెట్టి ఇంకా బాగా ఉడికించానండి. అన్నం పూర్తిగా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను చేసి పెట్టుకున్న పౌడరు, యాలకులు, షుగర్ ఉంది కదండి, అది కూడా వేసేసాను. ఇది కూడా వేసి తిప్పేసి పాలు పోసుకోవాలి చివరిగా. ముందు పాలల్లో ఉడికించే కదండి అన్నాన్ని. అలాగే మళ్ళీ చివరిలో పాలు పోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం కూడా గట్టి పడకుండా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ బాగా దగ్గరికి ఉడికిపోయిన తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసాను. ఈ నెయ్యి కూడా వేసి బాగా తిప్పిన తర్వాత పాలన్నీ మొత్తానికి నేను ఒక పావు గ్లాస్ బియ్యానికి లీటర్ పాలైతే తీసుకున్నాను. ముందు గ్లాసున్నర వేసాను కదండి పాలు. ఈ చివరిలో ఇంకా మిగిలిన పాలన్నీ వేసేసాను కాసి. అది 2½ గ్లాస్ ఉన్నాయి. కొలిసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పోసుకోవటం వల్ల పాలు విరగవండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నం గట్టి పడదు. పాలు క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే పాలన్నం అనేది సూపర్ టేస్ట్ ఉంటుంది. 2½ గ్లాసులు వేసాను చూసారుగా. మొత్తం లీటర్ పాలు పోసేసి బాగా తిప్పేసి ఆ హాఫ్ గ్లాస్ కూడా ఇప్పుడు పోసేస్తాను తిప్పేసిన తర్వాత మొత్తం.
పాలన్నం అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. చిక్కటి పాలు పోసుకుంటే చాలా బాగుంటుంది పాలన్నం. పాలు ఎక్కువగా ఉండాలండి బియ్యానికంటే కూడా. ఇప్పుడు చివరగా నేను ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు వేసేసాను. వేసి బాగా కలిపి అది పక్కన పెట్టానండి మూత పెట్టి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో కందిపప్పు అయితే తీసుకున్నాను. అది ఫ్రై చేసి కడిగేసి సరిపడా నీళ్లు పోసి మళ్ళీ మూత పెట్టి దానికి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ముద్దపప్పు బాగా ఉడికిపోద్ది. మీకు ఇంకా కొంచెం డౌట్ ఉంటే ఒక 3 విజిల్స్ వచ్చినా సరిపోద్ది. అది బాగా ఉడికిపోద్ది. మనం ఇంకా మెదపవలసిన పని లేదండి, మెదపవలసిన పని. ఇలా చేసేసిన తర్వాత సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి మరలా దాన్ని కొంచెం బాగా ఉడికించేసి పక్కన పెట్టేస్తే ముద్దపప్పు రెడీ అయిపోద్ది. పాలన్నం, ముద్దపప్పు, నెయ్యి కాంబినేషన్ సూపర్ అండి. మీకు తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్లో కూడా పెట్టండి. చూసారుగా మా పాలన్నం. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్స్ కూడా చేయండి. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు.